ఈ ఇంటిని ఎంతకు అమ్ముతున్నావు? అందులో ఉంది చూడు. ఏంటిది 20 lakhs? అవును, అది వైట్, బ్లాక్ లో మరో 55 ఇస్తాను. అంటే 75 lakhs కి అమ్ముతున్నావు అన్నమాట. గుడ్, మంచి బేరమే. అది సరే కానీ నా కోసం ఒంటి స్తంభం మేడ ఎక్కడ కడుతున్నావు? మన ద్రాక్ష తోటలో. నైస్, అక్కడైతే చాలా బాగుంటుంది. నేను వెళ్ళరానా? క్షేమంగా వెళ్ళి లాభంగా రా. వస్తాను. ఇంటి నమ్మేశాను, బంగారాన్ని మింగేశాను. ఇక మిగిలింది ద్రాక్షతో, దాన్ని త్వరలో తినేస్తాను. త్వరలోనే తినేస్తాను. ఉంటాను. థ్యాంక్ యూ మేడం, అడగగానే ఆటోగ్రాఫ్ ఇచ్చారు. నేను ఎప్పుడు అంతే, అభిమానుల్ని దూరం చేసుకోను. ఉంటాను. నమస్తే. లా 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 లా. మంజరి, ఏంటి ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావు? అవతల ప్రెస్ మీట్ నడుస్తుంది. నడవనివ్వండి. ఏమైంది ఇప్పుడు? ఏమైందా? మన పాటల గురించి నా సినిమా హీరోయిన్ గా నువ్వు ముక్క, డైరెక్టర్ గా మీ ఆయన ముక్క చెప్పాలని కదా అదేంటింది. మరి ఇప్పుడు మీరిద్దరు రాకపోతే ఎలా చెప్పు? పద. అవును, ఆడేమయ్యాడు? అదే మీ ఆయన ఏమయ్యాడు? బిజినెస్ తో బిజీగా ఉన్నారు. బిజినెస్? ఏం బిజినెస్? సేల్ అండ్ పర్చేస్. సేల్ అండ్ పర్చేసా? అంటే ఏటికొన్నట్టు ఏటేమినట్టు? మేమిప్పుడుంటున్న ఇల్లు అమ్మేశారు. అమ్మేశాడా? అవును, అది అమ్మి ఆ డబ్బుతో నా కోసం మా ద్రాక్ష తోటలో కేక్ మినార్, ఒంటి స్తంభం మేడ కడుతున్నారు. అయ్యో, నీ కోసం తాజ్ మహల్ కట్టి అందులో నిన్ను సమాధి చేస్తానని లేదు. అలాగా చెప్పమే. మరైతే నీది ఇప్పుడు మారాణి లెవెల్ అన్నమాట. అలాగే. లా 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 లా. పిచ్చి మోహమా, నీ కోసం ఒంటి తంబం మేడ కాదు, గంట తంబం కట్టించి నిన్న ఆడ కూకోబెట్టి నీ చేత ఆఖరికాడు గంటలు కొట్టించేస్తాడు. అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు. అయినా నాకెందుకు, ఇది మొగుడు పిల్లలు ఎవరు మధ్యలో దూరాననుకో చెప్పుచ్చు కొట్టినట్టు సెటప్ అంటది, సిద్ధైపోతాను. వదిలే. హలో, అది చిన్ని, అదే కదా. డ్యూయల్ రోల్ చేయాలి, నువ్వు చెయ్యగలవా? చేయగలను సార్, ఎందుకు చేయలేను? మీరు అండగా ఉంటే ఏదైనా చేయగలను. ప్లీజ్ ఈ అవకాశాన్ని నాకు ఇప్పించండి సార్. ఇప్పించడానికే పిలిపించాను. సరే, ఏది ఆ 2 క్యారెక్టర్లు ఓసారి యాక్ట్ చేసి చూపించు. సరే సార్, ముందుగా డబ్బున్న పిల్ల క్యారెక్టర్ చేసి చూపిస్తాను. డైలాగ్ చెప్తారా సార్? చెప్తాను. ఇంకో చూడు, ఇది డైలాగ్. ఈ డైలాగ్ని ఎలా చెప్పాలంటే, మా డాడీ దగ్గర ఇంత డబ్బుంది, దాంతో పెద్ద విమానం కొనుక్కుని ఆకాశంలో ఊరేగుతాను, నిన్ను చచ్చినా ఎక్కించుకోను తెలుసా అని చెప్పాలి. అర్థమైంది కదా? మా డాడీ దగ్గర ఇంత డబ్బు ఉంది అన్న ఫీలింగ్ ఆ క్యారెక్టర్ లో కొట్టొచ్చినట్టు కనిపించాలి. దాన్ని బాగా ఎక్స్ప్రెస్ చేయాలి. అర్థమైంది కదా? ఏది ఓసారి యాక్ట్ చేసి చూపించు. కమా. సరే సార్. యాక్షన్. మా డాడీ దగ్గర ఇంత డబ్బుంది, దాంతో పెద్ద విమానం కొనుక్కుని ఆకాశంలో ఊరేగుతాను, నేను చచ్చినా ఎక్కించును తెలుసా? గుడ్, ఓకే, బాగా యాక్ట్ చేసి. ఇప్పుడు పేద పిల్లలా యాక్ట్ చేయాలి. డైలాగ్ ఏంటంటే, పోనీలే అచ్చుగుద్దినట్టు నువ్వు నేను ఒకేలా ఉన్నాంగా, అందుకని విమానంలో కూర్చుని నువ్వు ఊరేగుతుంటే నేను ఊరేగుతున్నాను అనుకుని సంతోషపడతాలే. అది డైలాగ్. అర్థమైంది కదా? చూడు చిన్ని, ఈ డైలాగు పేద పిల్ల చెప్తాను,
చెప్తున్నప్పుడు ఆ పిల్ల మొహంలో తను పేదది అన్న ఫీలింగ్ కనిపించకూడదు, అలాగే బాధపడుతున్నట్టుగాను ఉండకూడదు. టిట్ ఫర్ టాట్, దెబ్బకు దెబ్బ కొట్టినట్టుగా ఉండాలి. ఏది చేసి చూపించు. ఓకే సార్. కమాన్, యాక్షన్. పోనీలే, అచ్చు గుద్దినట్టు నువ్వు నేను ఒకలాగే ఉన్నాగా, అందుకని విమానంలో కూర్చుని నువ్వు ఊరేగుతుంటే నేనే ఊరేగుతున్నాను అనుకుని సంతోషపడతాలి. గుడ్, పర్ఫెక్ట్లీ రైట్. చాలా బాగా చేసావమ్మా. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. చూడు, నెక్స్ట్ మంత్ నుంచే మన షూటింగ్. డేట్స్ ఎవరికి ఇవ్వు, ఓకే? ఓకే సార్. సార్, ఏంటి చిన్ని, రెమ్యూనరేషన్ ఎంత ఫిక్స్ చేశారు? నీకు ఎంత కావాలి? అడ్వాన్స్ గా 25,000 కావాలి. 25,000? ఎప్పుడూ లేంది ఇంత సొమ్ము ఎందుకు అడుగుతున్నట్టు? అవసరం సార్, ఆ డబ్బుతో నాకు చాలా అవసరం. వెనక ముందు ఎవరు లేని దానివి, ఒంటరి దానివి, ఇంత సొమ్ము. నేను ఒంటరి దాన్ని కాను సార్, నా వెనక కళక్కుంది. కళక్క? ఎవరు ఆ ఆర్టిస్ట్? మన కళ? అవును సార్, కళక్క చాలా అప్పుల్లో ఉంది. అక్కను ఆదుకోవాలంటే తప్పదు, మీరు 25,000 ఇచ్చి తీరాలి. నువ్వే అనాథవి జూనియర్ ఆర్టిస్ట్, నీకే రోజు గడవడం కష్టంగా ఉంటే అలాంటిది నీకేమీ కాని సాటి కళాకారునికి సాయపడాలనుకుంటున్నావు. నీదెంత గొప్ప మనసు. హ్యాట్స్ ఆఫ్, యు ఆర్ రియల్లీ గ్రేట్. ఇస్తాను చిన్ని, తప్పకుండా ఇస్తాను. అయితే కళపు నీ దగ్గర ఉంటుంది? లేదు సార్, మా పేట్లో ఉంటుంది. థ్యాంక్ గాడ్, ఎక్కడో దగ్గర క్షేమంగా ఉంది. చిన్నపిల్లవి, నువ్వే చాలా పెద్ద మనసు చేసుకుని ఆ మహానటిని ఆదుకోవాలని ముందుకొస్తే పెద్దవాడిని నేను చిన్న మనసు చేసుకోను. 25,000 తప్పకుండా ఇస్తాను. రైట్. తీసుకో. థ్యాంక్ యూ సార్. వెళ్ళు. ఓ మంచి నటుడు పరోక్షంగా ఆదుకో. ఇంతకన్నా నాకు కావాల్సిందే ఉంది. ఓ డైరెక్టర్గా నాకు ఈ తృప్తి చాలు. వాట్ కుమార్, ఎప్పుడు కూడికలు కొట్టువేతలేనా? మరో ధ్యాస లేదా నీకు? లేదు మంజరి, చెప్పానుగా, నిన్ను కరెన్సీ కుప్పల మీద అంతెత్తులో కూర్చోబెట్టే వరకు నేను నిద్రపోను మంజరి. అయితే ఇప్పుడేంటి? దేనికోసం ఈ లెక్కలన్నీ? చెప్పనా? మ్మ్. ద్రాక్ష తోట అమ్మేస్తున్నాను. వాట్? ఎస్, ముద్దు చేసినప్పుడే చంకెక్కాలన్నారు. అలాగే ధర పలికినప్పుడే ఏదైనా అమ్మాలి. ఇప్పుడు మన ద్రాక్ష తోట ధర 50 లక్షలు పలుకుతోంది. అమ్మామనుకో, సగానికి సగం లాభం. వద్దంటావా? వద్దన్ను కానీ అక్కడేదో నా కోసం మేడ కడతానన్నావు. అక్కడ కాకపోతే ఇంకో చోట, ద్రాక్ష తోటలో కాకపోతే కొబ్బరి తోటలో కడతాను. అభ్యంతరమా? అది కాదు కుమార్. మంజరి, వచ్చి ఒడిలో పడిపోతానంటున్న లక్ష్మీదేవిని కాదనడం అవివేకం. ఆలోచించు. సరే, ద్రాక్ష తోటలోనే మేడ కావాలంటే నీ ఇష్టం. నష్టపోదామా మరి? మరందుకే అమ్మేద్దాం. నాకు తెలుసు నా మాట నువ్వు కాదనమని. దట్స్ వై ఐ లవ్ యూ అండ్ ఐ లైక్ యూ వెరీ మచ్. ఇదేం బాగోలేదయ్యా. క్లైమాక్స్ చేస్తాను, షెడ్యూల్ వేసి కూకుమంటే కూకున్నాను, అంతా రెడీ. నువ్వేంటి ఇప్పుడు కాదంటూ ఈ క్యాల్కులేటర్ నొక్కుంటూ కూకున్నావు? అవునండి, నేను మనిషిని, నాకు పనులుంటాయి. అవి పూర్తి చేసుకొని షూటింగ్ తీరిగ్గా. తీరిగ్గానా? అవతల పండగ వచ్చేస్తుంటే యువతలు నువ్వు బొమ్మ తీరిగ్గా తీస్తావా? ఏంటి ఉద్దేశం? పండక్కి బొమ్మ రెడీ కావాలి, అంతేనా? అంతే. అయితే ఇక మీరు వెళ్ళొచ్చు. ఆ పూచి నాది. పూసి నాది నాది అని చెప్పడం కాదు, పని చేసి చూపించాలా.
బొమ్మ ఎప్పటికి పూర్తవుద్దో ఆ మాట చెప్పు. ఫస్ట్కి కాకపోతే నన్ను తీసేయండి, తీసేసి మరొకరిని చూసుకొని పూర్తి చేసుకోండి. అంటే ఈ నెక్కన నీకు బొమ్మ ఫినిష్ చేసే ఉద్దేశం లేదు అవునా? అని నేను చెప్పానా? నువ్వు చెప్పలేదు గాని నీ మాటలు చెప్తున్నాయి. నా ఎదిగిపోయావు. ఎస్, అవును, చాలా ఎదిగిపోయాను. నవయా కరోర్పతి అంటే కోటీశ్వరుణ్ణి. ఇదిగో ఆ లుక్కులే వద్దు. అపనంగా అవతల నుంచి డబ్బు వచ్చి పడుతుంటే కోటీశ్వరుడేం కర్మ, కుబేరుడైనా ఆశ్చర్యం లేదు. కానీ ఇది పద్ధతి కాదు. ఓ ప్రొడ్యూసర్తో అప్కమింగ్ డైరెక్టర్ మాట్లాడే మాటలకి అయ్యి తగ్గి మాట్లాడటం నేర్చుకో. ఆ, అలాగా, సరే నేర్చుకున్నా. ముందు మీరు అంటే గెటౌట్ అనే చచ్చా షటప్ అండ్ గెట్అవుట్ అని. ఇదో ఆ సంగతి నీకు తెలుదు. నేను తలుసుకున్నానంటే నీ చరిత్ర అంతా సినిమా తీసి వదులుతాను. నీ కథలు అన్నీ నాకు తెలుసు. అలాగా, ఆ, ముందు మీరు దెబ్బైపోకుండా చూసుకోండి. ఫైనాన్సర్ పర్వతాలు తక్కువోడు కాదు. అనుకున్న టైంకి బొమ్మగిపోతే మీ ఆస్తులను జప్తు చేస్తాడు, మిమ్మల్ని కటటాల్లోకి తోస్తాడు. హలో హలో, చెప్పింది వినిపించిందా? వెళ్ళొస్తాను. గద్దెట్లా అడ్డం తిరిగింది. ఈయన్ని బెదిరిద్దామని నేనొస్తే నీకు బెదిరిపోయినటి. అమ్ము, వీడి కాడ చాలా ఇద్దులున్నాయి. లైఫ్లోనే కాదు, స్క్రీన్ మీద కూడా ఇలాంటి ఎన్ని నేను ఇంతవరకు చూడలేదు. వీడిని వంచాలి ఇలా. వస్తున్నా. మీరా? ఎస్, నేనే డైమండ్. ఏ రాకూడను వేళొచ్చానా, లేకపోతే అనుకోగానే ప్రత్యక్షమయ్యా? అబ్బే అదేం లేదు బాబు గారు. సూట్ కేసు ఇవ్వండి. వద్దు, నిన్ను శ్రమ పెట్టడం నాకు ఇష్టం లేదు. కొంచెం తగ్గాలి. మరీ లావైతే నాకు ఓకే, కానీ ఆడియన్స్ ఒప్పుకోరు. అఫ్ కోర్స్, లావుగా ఉన్న ఒకప్పుడు దేవికిని సావిత్రిని యాక్సెప్ట్ చేశారు. ఆ రోజులు మళ్ళీ వస్తాయా? రావు. అందుకని నువ్వు కొంచెం సన్నబడాలి. సన్నబడాలంటే నువ్వు నాతో పరుగులు తీయాలి. కమాన్ బాబు గారు. బాబు గారు చచ్చా, పాణిగ్రహం జరిగిన తర్వాత పిలిపేంటి? స్వీట్గా స్వామి, నాథ, డియర్ అని పిలుచుకోక. భయపడుతున్నావా? నమ్మలేకపోతున్నావా? నిజం డైమండ్, నీ మీదొట్టు. నిన్ను స్క్రీన్ మీదే కాదు, నా జీవితంలో కూడా హీరోయిన్ చేసుకుంటాను. దానికోసమే చూడు 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 ఎంత సంపాదించాను. ఎంత డబ్బు? 1.5 అంటే 150 లక్షలు. మంజిరి బంగారం అమ్మితే 25 లక్షలు వచ్చింది. ఇల్లు అమ్మితే 75 లక్షలు వచ్చింది. ద్రాక్ష తోట అమ్మితే 50 లక్షలు వచ్చింది. మొత్తం 150 లక్షలు. ఆ, దీంతో నిన్ను హీరోయిన్ చేసి 3 సినిమాలు తీయచ్చు. 3 ఏ ఒక్కటి హిట్ అయినా మనిద్దరం ఎక్కడికో వెళ్ళిపోతాం. అంతవరకు ఈ డబ్బును జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకోవాలంటే నువ్వు దీన్ని దాచిపెట్టాలి. నేనా? నువ్వే దాచిపెట్టాలి. ఇదంతా ఎవరి కోసం? నీకోసం, అంటే మన కోసం. అందుకని నువ్వే దాచిపెట్టాలి. బ్యాంకులో దాచలేకపోయారా? దానికి చాలా టైం ఉంది. ఒక్కసారిగా నా పేరు మీద ఇంత అకౌంట్ ఓపెన్ చేస్తే
ఆ బ్యాంక్ మేనేజర్కి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు. జీవహింస మహాపాపం కదా, అందుకని అంచెలంచెలుగా దాద్దాం. అందాక నీ దగ్గరే ఉంచు. ఒంటరి దాన్ని ఇంత డబ్బు కాపలా కాయడం అంటే జంటగా నేను ఉంటాను కదా, భయపడకు. తీసుకెళ్ళు. 1 సెకండ్. చెప్పండి. ఇంత డబ్బు ఇక్కడ ఉన్నట్టు, దీన్ని నీ దగ్గర నేను దాచిపెట్టినట్టు ఎవ్వరికీ తెలియకూడదు. తెలిసిందనుకో నువ్వు చచ్చిపోతావు. ఇది నా శాపం. తీసుకెళ్ళు. హలో, చెప్పండి. హీరోయిన్ వేషం తప్ప పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యవు కదా నువ్వు. ఆహా. ఒకవేళ వేసావనుకో పచ్చడైపోతావు. ఇది కూడా శాపే. జాగ్రత్త. ఆ.